ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఎద్దుని పట్టుకోవడానికి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ చూసారు కదా, కన్నెకి తొక్కడం జరిగింది. ఇప్పుడు ఆ ఎద్దుని పట్టుకొని హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను మీ కేకేఆర్. ఆ సంక్రాంతి తర్వాత 3 రోజుల పండుగ తర్వాత రాజుల పండుగ చేస్తారనమాట. ఈ రాజుల పండుగ ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో పాడి పంటలకు సంబంధించిన పండుగ. అంటే ఇక్కడ ఎద్దులు కన్నులతో తొక్కిస్తారు ఫ్రెండ్స్. ఊరి మొత్తం గొడ్లు తీసుకొచ్చి ఇక్కడ తొక్కిస్తారు ఫ్రెండ్స్. ఈ పండుగ ఊరి చివరిలో దారిలో జరుపుతారు. చూడండి, దీనిని కన్నెల పండుగ అంటారు. 9 కన్నెలు తీసుకొచ్చి ఈ విధంగా పెడుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ పండగ పూర్వము నుంచి జరుపుకునే పండగ. తరతరాలుగా ఈ కన్నెల పండగ గ్రామం శివారి దారిలో చేస్తారు. కన్నెల పోటీ ఎద్దులకు జరుపుతారనమాట. ఇక్కడ ఈ యొక్క పండగలో ఎద్దులకు పోటీ జరిగినప్పుడు ఏ ఎద్దు అయితే ఆ కన్నెకు తొక్కినట్టయితే ఆ ఇంటి వాళ్ళు బియ్యము డబ్బులు తీసుకొచ్చి గ్రామ గొరవడ అని అంటారు. అంటే ఇతనికి ఇప్పుడు చేస్తూ ఉన్నారు కదా, ఇతనికి తీసుకొచ్చి ఇస్తారు ఫ్రెండ్స్. చూడండి, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అన్నము ఆకుల్లో పెడుతున్నారు కదా, అది అన్నం సమర్పిస్తారు దేవతలకి. సో ఆ విధంగా పూజిస్తున్నారు చూడండి. ఈ పండగ ముఖ్య ఉద్దేశం పంటలు బాగా పండాలని కోరుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ డబ్బులు కూడా బిచ్చమెత్తుతారు. అంటే ఈ చివరి నుంచి ఆ చివరి నుంచి ఎవరో మధ్యలో వచ్చినప్పుడు ఈ విధంగా డబ్బులు కూడా అడుగుతారనమాట. ఇక్కడ 9 కన్యలకు 9 కోడి పిల్లలు బలిస్తారు. మొక్కుతూ ఉన్నారు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుంది. కానీ పిల్లలకి ఇలాగా బలి ఇవ్వడం అనేది కాకుండా సాంప్రదాయబద్ధంగా ఓన్లీ కొబ్బరికాయలతో కొట్టి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా చేస్తే మంచిదా కాదా కామెంట్ రూపంలో మాకు తెలియపరచండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నోట్లో పెట్టుకున్నది గడ్డి పుల్లతో ఈ విధంగా మంత్రాలు చదువుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూడండి, ఎద్దుల పోటు స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ చూడండి, ముందు వెళ్తున్నటువంటి ఎద్దు తొక్కింది. తొక్కినవన్నీ ఇటు వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఆ ఎద్దుని ఫ్రెండ్స్ ఇప్పుడు ఆ ఎద్దుని పట్టుకోవడానికి వెళ్తున్నాం. ఇదే కదరా, ఇది కాదే, అదే 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 ఎద్దులన్నీ ఇక్కడ వచ్చేసాయి అనమాట కిందకి. ఫ్రెండ్స్ చూసారు కదా, కన్నెకి తొక్కడం జరిగింది. ఇప్పుడు ఆ ఎద్దుని పట్టుకొని ఆ ఇంటి సంబంధించినటువంటి వ్యక్తి మా పరమేశ్వర్ రావు చూడండి. ఇదో ఈ ఎద్దు మాత్రమే తొక్కింది. బియ్యము డబ్బులు ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలి పరమేశ్వర్? గ్రామానికి, కులానికి ఇవ్వాలి ఫ్రెండ్స్. కన్నె తొక్కినటువంటి ఎద్దు వస్తుంది ఇదిగా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఎద్దుని ఈ విధంగా గుమ్మం ముందు తీసుకొచ్చి కాళ్ళు కడిగి బొట్టు పెట్టి పూజిస్తారు. అంటే విజయం సాధించిందని, అదేవిధంగా ఈ కుటుంబానికి పంటలు బాగా పండుతాయని, ఆదాయం బాగా వస్తుందని నమ్ముతారనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బియ్యము డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంటుందండి కన్నెల పండుగ. ఇప్పుడు ఈ యొక్క బియ్యము డబ్బులు తీసుకువెళ్ళి ఈ పండుగ ఎవరైతే చేశారో గ్రామ గొరవడని అంటారో అతనికి తీసుకెళ్ళి ఇస్తారనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇంటి నుంచి వస్తున్నాం. ఆ ఎద్దు కన్నె తొక్కింది కదా, ఆ తొక్కిన వాళ్ళ ఇంటికి మేము వెళ్ళడం జరిగింది. బియ్యము డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. 2 కేజీలు బియ్యం ఇచ్చారు, 100 రూపాయల డబ్బులు, రొట్టెలు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డబ్బులు బియ్యము తీసుకెళ్ళి ఎవరైతే ఈ పండగ చేశారో గ్రామ పెద్ద
అతన్ని గొరవడని అంటారనమాట విలేజ్లో. ప్రతి సంవత్సరంలో సంక్రాంతి పండుగ తర్వాత ప్రతి బుధవారం అనేది పండగ జరుపుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఆ పండగ జరిపే ఆ స్పాట్కి వెళ్తున్నాం. ఇప్పుడు గొరవగాడు కూడా ఇక్కడే ఉన్నారనమాట. ఇది గిరిజన సాంప్రదాయ పద్ధతి, పూర్వం నుంచి వచ్చే ఆచారం అనమాట. ఎదుట వస్తున్నారు, అతను ఈ యొక్క పూజ అనేది చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అనేది డబ్బులతో పాటు బియ్యము రొట్టెలు ఇస్తారనమాట. చూసారు కదా ఫ్రెండ్స్.